జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ కాబోతున్నారు. 20 తారీఖు నాడు సభ పెట్టబోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక సోషల్ మీడియాలో అయిపోయింది. ఇక బీఆర్ఎస్ కు పూర్వవైభవం వచ్చింది. ఇక దుమ్ము లేపుతారు. ఇక దానికి ఆవిడే లేదు అని చెప్పేసి ఏదో భూమి బద్దలైపోతుంది, ప్రపంచ తల కిందలు అవుతుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో పాపం బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అట్లా ఎంజాయ్ చేస్తారు విషయాన్ని. అంటే వాళ్ళ పొట్టు పొట్టు తిట్టిన నాయకుడే వాళ్ళ పార్టీలో చేయడు. అంటే ఇట్లా అంటే అరే మరి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ తిట్టలేదా, వీళ్ళు వాళ్ళని తిట్టలేదా? కామనే రాజకీయాల్లో. ఓకే, నేను దాన్ని ఏం కాంటలేను. రాజకీయ అవసరాల కోసం, సమీకరణ కోసం సందర్భాన్ని బట్టి పార్టీలు మారడం అనేది రాజకీయాలలో క్వైట్ కామన్. అట్లనే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎట్లయితే అప్పుడు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళను, టీడీపీలో గెలిచిన వాళ్ళను మీరు ఎదురుకపోయి బీఆర్ఎస్ ఎట్లయితే జాయిన్ చేసుకురో, వీళ్ళు కొంతమంది సెలెక్టెడ్ గా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి అవసరం ఉన్న చోట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్న మాట వాస్తవమే. అయితే ఇక్కడ చేర్చుకోవడం తప్పు ఒప్పు అనే విషయాలు నేను పోతాను, కానీ చేర్చుకోవడం వల్ల ఏ పార్టీకి ఎంత లాభం జరిగింది అనేది ఇక్కడ డిస్కషన్ కావాల్సిన అంశం. ఎందుకంటే జీవన్ రెడ్డి చేరిక అనేది బీఆర్ఎస్ కు ఏ రకంగా బలం చేకూరుస్తుంది అనేది ఇక్కడ. ఇప్పుడు మీకు బలం కావాలి, లేదా కాంగ్రెస్ కు బలహీనతన కావాలి, నష్టం కావాలి. ఇక్కడ నష్టమవుతుందా అంటే కాంగ్రెస్ కి అక్కడ నష్టపోయింది లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాభం చేకూరింది కాబట్టి ఈయనను పక్కకు పెట్టిరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ఒక నాయకుడిని తీసుకున్నారు, కొంత యంగ్ జనరేషన్ తీసుకున్నారు. ఆయన చాలా సంవత్సరాలు పార్టీ సేవ చేసినప్పుడు కూడా ఇంకో రకంగా ఏదైనా అవకాశం ఇద్దామని చెప్పేసి ఆయన కొంత పక్కకు పెట్టిరు. ఈయన దానికి ఓపిక పట్టక ఇన్నేళ్ళు దాదాపు 14 నుంచి 15 సార్లు ఏదో బీఫామ్ ఇచ్చిరట. ఎమ్మెల్సీ ఓడిపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఉండగా కూడా ఎమ్మెల్యే టికెట్లు, ఇట్లా ఇచ్చుకుంటూ అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు. సరే, ఆ పార్టీ కోసం లాయల్గా పనిచేసిన ఇన్నేళ్ళు, ఇంకా లాయల్గా పనిచేసిన ఇంకా 4 ఎంత అంటే పదవులు వచ్చిన రోజులు, పార్టీ ఉన్న రోజులు కొంత లాయల్గా పనిచేసినావు. ఇలా ఆల్రెడీ అంటే నీకు తిరుగులేదు, పదవి లేకపోయినా నీకు తిరుగులేదు నీ నియోజకవర్గంలో. అప్పుడు నీకు ఆపోజిట్లు ఎవరు లేరు కాబట్టి నీకు తిరుగులేదు. సడన్ గా ఇప్పుడు సమీకరణాలు మారినాయి, కొత్త నాయకత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి అక్కడ సమీకరణాలు చూసిండు, ఇంకొకరికి అవకాశాలు ఇచ్చిండు. అది జీర్ణించుకోలేక మొన్న కావాలని మనుషులను కొంతమందిని మున్సిపల్లో చాలా మందిని పర్సనల్ గా రేవల్లాగా నిలబెట్టి గెలిపించుకున్నాడు. వాస్తవమే. ఇప్పుడు గెలిపించుకున్నంత ఎట్లా గెలిచిరు? ఏ వాతావరణం బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి గెలిపించిరా, లేకపోతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు అని చెప్పి గెలిపించిరా? కాంగ్రెస్ పట్టుకొని వేలాడుతురు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులనే గెలిపించారు కదా. నీ ప్యానల్ వాళ్ళందరూ నువ్వు పెట్టుకున్న వాళ్ళందరినీ ఏ రకంగా అయినా కూడా కాంగ్రెస్ యాంగిలే గెలిపించారు. ఇప్పుడు వాళ్ళందరూ సడన్ గా ఉన్న బలంగా నువ్వు ఆత్మగౌరవాన్ని చంపుకొని, నీ ఆత్మను చంపుకొని బీఆర్ఎస్ కు పోగానే నీ ఎంబడి ఆ క్యాడర్ అంతా బీఆర్ఎస్ పోతుందా? ఇప్పుడు మీకు పైన ఉన్న వాళ్ళకు ఇట్లాంటి పెద్ద తలకాయలకు ఏం ఉండదు. ఈయన తిడతాడు, ఈయన తిడతాడు. కలవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి పదవులు అధికారం కావాల్సినప్పుడు గిట్లా కలుస్తారు. కానీ కింది స్థాయి కార్యకర్తలు ఉంటారు చూసినామా, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని 10 ఏళ్ల కోలే ఈ కాంగ్రెస్ అయినా నేను తిట్టి 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 అవినీతి చేసింది మీ పార్టీ, మీ నాయకుడు అవినీతి చేసిందని, కాళేశ్వరం అవినీతి అని, ఈ కార్ రేస్ అని, ఇంకా అనేక ఫోన్ ట్యాపింగ్ అని, ఈ ఎన్ని రోజులు తిట్టి ఉంటాడు పాపం. ఈయనను ఎంతగానో పోరాటం చేసి ఉంటాడు, ఎన్నిసార్లు జైలుకు పోయి ఉంటాడు, ఎన్ని కేసులు అయి ఉంటాయి ఈయన దగ్గర. సీఎం వచ్చినప్పుడల్లా, కేటీఆర్ పోయినప్పుడల్లా వీళ్ళ మీద ఎన్నిసార్లు బయట చేసి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఆత్మ చంపుకొని నీ ఎంబడ పోయి బీఆర్ఎస్ చేస్తారా వీళ్ళంతా? ఛాన్సే లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే లీడర్ నాయకులు మారుతారేమో కానీ ఉన్న ఫలంగా అంతమంది కార్యకర్తలు అయితే మారరు. దట్టు 10 ఏళ్ళు బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన వాళ్ళు అయితే ఆత్మ చంపుకొని బీఆర్ఎస్లోకి పోరు. తిక్కడికైతే బీజేపీలోకి పోతారో, లేకపోతే గదే కాంగ్రెస్ నుండి ఇది చేస్తారో, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉంటారేమో. కానీ నీ ఎంబడ బీఆర్ఎస్ రమ్మంటే రారు. నువ్వు ఆత్మ చంపుకున్నట్టు వాళ్ళు చంపుకోరంటే చంపుకోరు. ఇక్కడ సరే బీఆర్ఎస్ లోకి పోవడం అనేది నీ ఆప్షన్, నువ్వు ఎందుకు పోయినావు అని అడుగుతావేమో. నువ్వు పోవడం వల్ల ఏదో నష్టం జరుగుతుందని కాదు. ఇట్లా చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా బీఆర్ఎస్ లో చాలా మంది వేరు. అక్కడ వాళ్ళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక వీక్ ఉండు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన నాయకత్వం లేక ఓడిపోయారు కావచ్చు, గెలిచిన తీసుకున్నారు కావచ్చు. పొలిటికల్ ఈక్వేషన్స్ అట్లా ఉండాలి. కానీ మీరు అక్కడ మీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి వాళ్ళ దగ్గరకు పోయాడు, బలమున్న నాయకుడే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అక్కడ ఇప్పుడు జగిత్యాలలో పరిస్థితులు ఎట్లా మారుస్తారు? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. పొన్నాల లక్ష్మయ్య ఏడువేడు, పొన్నాల లక్ష్మయ్య ఏడున్నాడు, పార్టీ గన్నేలు సేవ చివరి దశలో అడిపోయి. నాగం జనార్దన్ రెడ్డి ఎడివేడు, బీఆర్ఎస్ లాగా పోతే గిట్లా పోయినప్పుడే కొత్త పెళ్ళికి లెక్క ఒక 2-3 నెలలే ఉంటుంది ఈ మర్యాదలన్నీ.
శాలువాలు కప్పుడు కండువాలు చేసుడు, బొకేలు ఎత్తుడు, కాలు గడి నెత్తి మీద చల్లుకున్నట్టు చేసుడు జరిసేపు. ఆ తర్వాత 3 నెలలు కాగానే మళ్ళీ పక్క పెడతారు. నీకంటే ఇంకా జర మంచి నాయకుడు, ఇంకా యంగ్ లీడరో ఎవరన్నా జర ఓట్ బ్యాంక్ వాళ్ళు వస్తే మళ్ళీ నువ్వు వెనకకే 3 నెలల ముచ్చట. ఇట్లా ఏ రకంగా ఏ సమీకరణాలు చూసినా కూడా ఇక 4 రోజుల దుకాణమే ఇది. సో ఏం జరుగుతుందని ఎదురు చూడాలి. మరి ఈ చేరిక వల్ల పెద్దగా నష్టపోయేదో లాభపడేదో అయితే ఎవరికి లేదు. మీరు మళ్ళా ఎన్నికలు ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వరకు మీ వయసు 78 ఏళ్ళకి వస్తుందో 80 పోతారో మరిగా దగ్గర దగ్గర. అప్పుడు మీకు సీట్ ఇస్తారనుకుంటారా? నాకైతే డౌటే. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ దూరం పెట్టింది, అవాయిడ్ చేసింది. ఆ వయసులో ఇంకేం చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఇంకా బలంగా వచ్చు. నీకు సీట్ ఇస్తారని అయితే నేను అనుకుంటలేను. ఆ పార్టీలో కాంపిటీషన్ లేదని వేరే అంతే. బీఆర్ఎస్ పార్టీలో కాంపిటీషన్ లేదు, లీడర్ లేరు, నాయకత్వం లేదు, కార్యకర్తలు నిరుత్సాహాలు ఉన్నారు కాబట్టి అలాగే వేరే ఏదైనా వస్తాను కానీ వచ్చే ఛాన్స్ అయితే లేనట్టు నాకు తెలిసి.